అరవన్న పాయసం మనం అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇరుముడిలో ఉన్న బియ్యాన్ని అయితే తీసుకొచ్చి ఒక గ్లాసుకి 3 గ్లాసుల నీళ్ళని యాడ్ చేసుకొని అందులోనే అయ్యప్ప స్వామి దగ్గర నుండి తీసుకొచ్చిన నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి ఇలా. అలాగే ఇంకో బౌల్లో కూడా అయ్యప్ప స్వామి దగ్గర నుండి తీసుకొచ్చిన నెయ్యిని ఇంకో బౌల్లో తీసుకొని ఇలా వేడి చేసుకున్న తర్వాత ఇందులో జీడిపప్పు, యాలకుల పొడి, కిస్మిస్, ఈ డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఉడికించిన నెయ్యిలో ఉడికించిన రైస్ని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా తగినంత తాటి బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకు అరవన్న పాయసం అయితే రెడీ అవుతుందండి. మనం అయ్యప్ప దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇలా అయితే తయారు చేసుకొని అందరికీ నైవేద్యంలాగా పెట్టి అందరికీ పంచుకోవడం అయితే జరుగుతుంది. అరవణ పాయస మధురం ఇలా రెడీ అయిన తర్వాత మనం యాలకుల పొడిని వేసుకొని ఇలా కలుపుకోవాలి. మధురం ശബരിമലയിലെ ഭസ്മം ഭഗവാന്റെ തിരുമൈത്തലോടും സുഗന്ധം. ఇలా వేడివేడిగా అరవన్న పాయసం అయితే రెడీ అయింది. అవిడెల్లాం వీశున్న శీతల. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.